హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు కోడిగుడ్డు ములక్కాయ కర్రీ చేస్తున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా అయిపోతుందండి. ఇది మా ఇంట్లో అందరూ ఇష్టపడి బాగా తింటారు. మా పిల్లలు బాగా ఇష్టపడి తింటారండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకోవాలి. అందులో 2 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈలోపు ముందుగా ఎగ్స్ బాయిల్ చేసుకొని ఉంచుకోవాలి. ఎగ్స్ చిన్న చిన్న ఘాట్లు పెట్టుకొని నూనెలో ఫ్రై చేసుకోవాలండి. బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. చిన్న చిన్ని ఘాట్లు పెట్టుకోవాలి, లేకపోతే గుడ్లు పేలుతాయండి. బాగా ఫ్రై చేసుకోవాలండి. అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈలోపు 2 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకుని కట్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఆ గుడ్లు వేరే దాంట్లో వేసుకుని ఆనియన్స్ అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్లో కొంచెం సాల్ట్ వేసి ఫ్రై చేస్తే తొందరగా ఫ్రై అవుతాయండి. ఆ ఫ్రై అయ్యేలోపు 2 పెద్ద సైజు టమాటాలను కోసి పక్కన ఉంచుకోవాలి. ఓ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై అయిన దాంట్లో ఇందాక కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని వేసుకోవాలండి. అవి కూడా బాగా కలిసేలాగా మొత్తం కలిసేలా కలుపుకోవాలండి. మరోసారి కలుపుకోవాలండి, లేకపోతే అడుగు పెట్టే అవకాశం ఉంటుంది. అందులో మీడియం సైజు 2 ములక్కాయలు తీసుకుని వేసుకోవాలండి. ములక్కాయలు వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలండి. పసుపు యాడ్ చేసుకుని మళ్ళీ కలుపుకోవాలి. తర్వాత కారం యాడ్ చేసుకోవాలండి. కారం యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి. మిక్స్ అయ్యి నూనె పైకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. అప్పుడు కారంలో ఉన్న పచ్చితనం పోతుందండి. అప్పుడు ఇందాక మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ని యాడ్ చేసుకోవాలండి. ఎగ్స్ యాడ్ చేసుకున్నాక వాటిని కూడా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలండి, మొత్తం కలిసేలాగా. అప్పుడు ఒక గ్లాస్తో నీళ్ళు తీసుకొని పోసుకోవాలండి. నీళ్ళు పోసుకొని మళ్ళీ ఇంకోసారి కలుపుకోవాలండి. కలుపుకొని మూత పెట్టి ఓ 10 నిమిషాలు ఉడికించాలండి. ఉడికిన దాంట్లో కొంచెం గరం మసాలా వేసుకొని మళ్ళీ కలుపుకోవాలండి. మరొకసారి కలుపుకోవాలండి. మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి. కొంచెం ఉప్పు అవి చూసుకొని కొత్తిమీర వేసుకోవాలండి. మళ్ళీ ఒకసారి మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి. అప్పుడు కోడిగుడ్డు ములక్కాయ కర్రీ రెడీ అయ్యిందండి. ఎంతో టేస్టీగా ఉంటుందండి. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకొని అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.